హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో రుబ్బిన ఇడ్లీ పిండితో కూడా గ్రైండర్లో రుబ్బినట్టే మెత్తటి స్పాంజ్ లాంటి తెల్లటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా గనక ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 5-6 ఇడ్లీ లాగించేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్తో ఇడ్లీ పిండిని రెడీ చేసుకొని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా మీ అందరు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెత్తటి దూది లాంటి స్పాంజీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను. మీరు ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకోవాలి. పల్చగా ఉండే అటుకుల్ని వేసుకోకూడదు, ఖచ్చితంగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఒక 4 గంటల సేపు నానపెట్టుకోండి. మినపప్పును అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు, ఖచ్చితంగా 4 గంటల సేపు మాత్రమే నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మెజరింగ్ కప్స్తోనే 1.5 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. మీరు ఒకవేళ ఒక కప్పును పెట్టుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకొని నానపెట్టుకున్నారనుకోండి, ఆ అరకప్పుకి 1.5 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకొని నానపెట్టుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అయ్యి ఇడ్లీ ప్రిపేర్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చాలామంది ఇడ్లీ రవ్వ ఏ బ్రాండ్ అయితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు నాకు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో నేను షేర్ చేశాను కదా, నేనైతే విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేనైతే నార్మల్గా లూజ్గా ఇడ్లీ రవ్వ హోల్సేల్ షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఈ మధ్య నాకు టైం కుదరక ఇలా విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వను ట్రై చేశాను. ఒక 2-3 మంత్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయినా సరే మీరు కొంచెం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ చూసి తెచ్చుకోండి, అప్పుడు మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇడ్లీ రవ్వలో కూడా నీళ్ళని పోసుకొని ఒక 4 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత మీకు మినపప్పు నానిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న మినపప్పు అటుకుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు మినపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ రవ్వను చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ రవ్వ చక్కగా నానిపోయి నీళ్ళన్నీ కూడా పైకి తేలి రవ్వ ఇలా కిందకి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ ఈ రవ్వని చేత్తో ఇలా బాగా పిసుకుతూ ఒక 2-3 సార్లు అయినా సరే రవ్వని బాగా కడగండి. మీరు మినపప్పుని అలాగే రవ్వని ఎంత బాగా కడుగుతారో మీకు ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి అన్నమాట. అందుకని ఓపికగా ఒక 2-3 సార్లు రవ్వని కడగాలి. ఈ రవ్వలోకి నీళ్ళని పోసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేశారంటే రవ్వ కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు ఆ నీళ్ళను వంచేసుకోండి. ఒకవేళ మీరు నీళ్ళని పోసిన వెంటనే కనుక వంచేసారంటే నీళ్ళతో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట మన వీడియోస్, కొంచెం డీటెయిల్గానే ఉంటాయి. సో రవ్వని ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా రవ్వని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ రవ్వని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ఈ మినప్పిండిలోకి వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసేసి మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి. ఆ విధంగా కూడా రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ పిండేసి రవ్వని మినపిండిలోకి వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా రవ్వ ఉండలుగా లేకుండా మినపిండి కలవకుండా ఉండకుండా బాగా రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూసారా, ఖచ్చితంగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి.
మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇడ్లీలు గట్టిగా వస్తాయి, మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావు, ఇడ్లీ పొంగవు అనమాట. అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పొలబెట్టుకోవాలి. ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే పిండి అస్సలు పులవదు. పిండి పులవకుండా ఇడ్లీ వేసుకున్నారంటే గట్టిగా వచ్చేస్తాయి. అందుకని రూమ్ టెంపరేచర్లోనే పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పోయిందో చూసారా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారనమాట, మీరు యూస్ చేసే సాల్ట్ ఏంటి పింక్ కలర్లో ఉంది అని. నేను పింక్ సాల్ట్ని యూస్ చేస్తాను, అందుకని నేను యూస్ చేసే సాల్ట్ అనేది మీకు కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సాల్ట్ వేసిన తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మొత్తానికి ఇడ్లీ పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడం కోసం వాష్ చేసిన ఇడ్లీ ప్లేట్లను తీసుకోండి. నార్మల్గా రెగ్యులర్గా అయితే ఏం చేస్తాము, ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని మనం ఇడ్లీని ఉడికించుకుంటాం కదా, అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పెట్టుకునే ముందు ఒకసారి బాగా కడగండి. కడిగిన తర్వాత కొంచెం తడిగా ఉంటాయి కదా, ఆ ఇడ్లీ ప్లేట్లలోనే డైరెక్ట్గా ఇడ్లీ వేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కడిగిన ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇక నేను ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు చూసారా, ఖచ్చితంగా ఇలా బాగా మసలు కాగాలన్నమాట. ఇలా నీళ్ళు బాగా కాగేటప్పుడు ఇడ్లీలను పెట్టుకుంటేనే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, అదేవిధంగా బాగా పొంగుతాయి కూడా. నీళ్ళు మరగక ముందే కనుక ఇడ్లీ పెట్టుకున్నారంటే మీకు ఇడ్లీలు పొంగవు, అలాగే గట్టిగా కూడా వస్తాయి. అందుకని నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడే నేనైతే ఇడ్లీ పాత్రలో డైరెక్ట్గా ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముందుగానే ఇడ్లీ ప్లేట్ని సెట్ చేసుకొని డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే నేను యూస్ చేసే ఇడ్లీ పాత్ర గురించి కూడా అడుగుతున్నారు. ఈ ఇడ్లీ పాత్ర లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇడ్లీని మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అనుకోండి, ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఒకవేళ పిండి అతుక్కుంటే మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా చక్కగా ఇడ్లీని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ ప్లేట్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వెయిట్ చేయండి. ఇడ్లీ ఉడికిన వెంటనే తీసేశారనుకోండి, ఇడ్లీ మనకి తీసేటప్పుడు ప్లేట్కి అతుక్కుపోతుంది, అదేవిధంగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే ఉడికిన ఇడ్లీ చక్కగా సెట్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత ఒక గరిటెని నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ఇడ్లీ ప్లేట్లోని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా దూది లాంటి మెత్తటి స్పాంజీ ఇడ్లీని వేసుకొని మనకి నచ్చిన చట్నీతో తింటుంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన చిన్న టిప్స్ పాటిస్తూ ఒక్కసారైనా సరే ఈ స్పాంజ్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. ఇడ్లీ చూడండి అండి, మీకే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్ట్ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ చేసే విధంగా ఒకే రకంగా ఇడ్లీ దోశలు ప్రిపేర్ చేసుకోకుండా కొత్త రకంగా ఇడ్లీ దోశలు అలాగే వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.